ప్రజాస్వామ్యం ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేర్పేది? గుండాలతోని రౌడీలతోని దాడులు చేపిస్తారు, అది కూడా పోలీస్ సిఐ సమక్షంలో. సిఐ గారు పక్క నుండి దాడి చేపిస్తారు. ఇది కాంగ్రెస్ పాలన. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జయజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. నీలాంటి ఈ పిచ్చి చర్యలకు పిచ్చి చేష్టలకు భయపడే లక్షణాలు మాకు లేవు. నిన్ను ప్రశ్నించడమే మా బాధ్యత, నీ తప్పులు ఎత్తి చూపడమే మా బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు మేలు జరిగేదాకా పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చనిపోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలు అందించండి. కాకుండా ఏ కారణంలోనైతే హరీష్ రావు గారు ముందు కూర్చొని వస్తున్నారో, హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారణాలు పలుకొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాల పైన సరైన చర్యలు తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీజం ఈ గుండాయిజంతో ప్రజల్ని అణచిపెట్టి పరిపాలించేవాడు ఎవ్వడు కూడా వస్తలేదు. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర విషయాలు మానుకోవాలి రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పంపించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ ఎవరిని తీసుకుపోయి హరీష్ రావు గారికి అంశం దాడి చేయించి తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డి పనికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకి ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారడం అంటే అది మీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వు ఇంకా గొప్పడి మొనగాడు అనుకో. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు రౌడీజం చేసేవాడు. ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని? దేనికి వచ్చింది మీకు ఏడుపో? మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొత్తం నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరు లేపితే లేచి వచ్చారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రి నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయడం అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబూబాబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయి, వరదలో కొట్టుకొని పోయినాయి, అసలు సామాన్లు లేవు అన్న. స్టీల్ బోర్డు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదలు, ఇంకా మిగతా ఏది పనికిరాదు. కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తం కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి మిగిలిందన్న, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం మా మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు 16 మంది చనిపోయినట్టున్నారు. మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు
28 మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. పేదతో సహా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 9 మంది, యాకూబ్, సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య, సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు,